ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణపై ఇవాళ కీలక చర్చలు జరగనున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు హాట్లైన్లో రెండు దేశాల డీజీఎంఓలు పాల్గొని చర్చించనున్నారు. కాల్పుల విరమణ, రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ కొనసాగింపు, ఉద్రిక్త వాతావరణం తగ్గించడం వంటి కీలక అంశాలు ప్రస్తావనకు రానున్నాయి. అలాగే సరిహద్దులో పాక్ సైన్యాన్ని వెనక్కి తీసుకోవాలని భారత్ డిమాండ్ చేయనుంది. అయితే శనివారం మధ్యాహ్నం 3:35 భారత్ డీజీఎంఓతో పాకిస్తాన్ డీజీఎంఓ హాట్లైన్లో మాట్లాడారు. కాల్పుల విరమణ అంశాన్ని ప్రతిపాదించి వెంటనే అమలు చేద్దామని కోరారు. దాంతో సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిందని భారత్ తరపున విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ ప్రకటించారు. కాల్పుల విరమణ ప్రకటించిన కొన్ని గంటల్లోనే పాక్ సైన్యం ఉల్లంఘించడంతో భారత సైన్యం ధీటుగా బదులిచ్చింది. కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత పాకిస్తాన్ ఆర్మీ కాల్పులు జరపడంతో పాటు డ్రోన్ దాడులకు ప్రయత్నించింది. ఈ అంశంపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. అయితే అంతేకాకుండా సింధు జలాల అంశంపైన ఈ సమావేశంలో ప్రస్తావిస్తారని తెలుస్తోంది. వీటితో పాటు ఉగ్రవాదానికి మద్దతివ్వటం ఆపాలని భారత్ పాకిస్తాన్ను గట్టిగా హెచ్చరించే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే పాక్ ఆక్రమిత కశ్మీర్ను అప్పగించడం మినహా మరో చర్చ లేదని ప్రధాని మోడీ హెచ్చరించారు. ఇందులో ఎవరి మధ్యవర్తిత్వాన్ని కోరుకోవటం లేదన్నారు. ఈ చర్చల తర్వాత భారత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది. ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణపై ఇవాళ కీలక చర్చలు జరగనున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు హాట్లైన్లో రెండు దేశాల డీజీఎంఓలు పాల్గొని చర్చించనున్నారు. ఇక దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ ఢిల్లీ నుంచి లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, ఓవర్ టు యు. సరిహద్దుల్లో ప్రశాంతత, నిశ్శబ్దం నెలకొనడంతో భారత పాక్ల మధ్య తొలి దశ అంటే తొలిసారిగా ఈ కాల్పుల విరమణ అవగాహనకు సంబంధించినటువంటి చర్చలు ప్రారంభం కావడానికి మార్గం సుగమైంది. ఆ మేరకు ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు పాక్ డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్, అదేవిధంగా భారత్ డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ రాజీవ్ ఘాయ్ ఈ సమావేశంలో చర్చలు జరుపుతారు. ప్రధానంగా ఇది హాట్ లైన్లో చర్చలు జరిగేందుకు అవకాశం ఉన్నట్టుగా మిలిటరీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం అంటే తెలుస్తుంది. ప్రధానంగా మనం ఇక్కడ రెండు అంశాలు పరిశీలించాలి. చాలా కీలకమైనటువంటి అంశాలు కూడా ఉన్నాయి. ఏది సింధు జలాల నిధి జలాల ఒప్పందం విరమణ, అదేవిధంగా వీసాల రద్దు లాంటి అనేక కీలక సమస్యలు ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా తదనంతరం చర్చకు వచ్చే అవకాశం ఉంది. కాకపోతే ఈ రోజు మాత్రం కేవలం కాల్పుల విరమణ అమలు ఏ రకంగా ఉండాలి, దానికి చెందినటువంటి అంశాలపై మాత్రమే చర్చించేందుకు ఈ చర్చలు పరిమితం అయ్యేందుకు అవకాశం ఉంటుందిగా తెలుస్తుంది. ప్రధానంగా రెండు అంశాలు మనం ఆలోచించాలి. ఒకటి, కాల్పులను వెంటనే విరమించాలి. అదేవిధంగా సరిహద్దుల వద్దకు పెద్ద ఎత్తున సైనిక సేనలను మోహరింపచేసే ప్రయత్నాలు విరమించుకోవాలి. అదేవిధంగా పెద్ద ఎత్తున ఇప్పటికే మోహరించినటువంటి బలగాలను విడతల వారీగా ఉపసంహరించుకోవాలి. దాంతోపాటు కాల్పులను ఎట్టి పరిస్థితుల్లో ఏం కాల్పులు జరిపినా కానీ పెద్ద స్థాయిలో భారత్ ప్రతిస్పందిస్తుందన్న హెచ్చరికలతో కూడినటువంటి షరతులు కూడా విధించే అవకాశం ఉంది. దాంతోపాటు చొరబాటుదారులను, ముఖ్యంగా ఉగ్రవాదులను సరిహద్దుల గుండా భారతదేశంలోకి ప్రవేశించి విచ్ఛిన్నకరమైనటువంటి విధ్వంసకరమైన చర్యలకు పాల్పడుతున్నటువంటి పాక్ సైన్యం దీన్ని విరమించుకోవాలి. ఈ అంశాన్ని చాలా స్పష్టంగా ఈ సమావేశంలో ప్రతిపాదించేందుకు ఒక అవకాశం ఉంది. ఆ మేరకు పాక్ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలనే అంశాన్ని కూడా చాలా స్పష్టంగా భారత్ ఈ చర్చల్లో చెప్పేందుకు అవకాశం ఉంది. కాబట్టి కేవలం కాల్పుల విరమణ అవగాహనను చిత్తశుద్ధితో అమలు చేసేందుకు, అదేవిధంగా చొరపాటుదారులు భారతదేశంలో ప్రవేశించకుండా ఉండేందుకు మాత్రమే ఈ చర్చలు పరిమితం అవుతాయి. అదేవిధంగా సేనలను ఉపసంహరించుకోవటం, ఆ రకంగా దాడులు చేయకుండా ఉండటం, ఇరు దేశాల మధ్య ప్రజలకు కానీ ఎలాంటి నష్టం చేయకుండా సంయమనం పాటించడం, ఈ అంశాలకు మాత్రమే పరిమితం అవుతుంది. తర్వాత దశలో పాక్ తన చిత్తశుద్ధిని కనుక నిరూపించుకున్నట్లయితే భారత్ పాక్ల మధ్య పెద్ద స్థాయిలో, ఉన్నత స్థాయిలో చర్చలు జరిగేందుకు అవకాశం ఉంది. అప్పుడు ఈ సింధు జలాల వినియోగం కానీ, అదేవిధంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ను అప్పగించడం కానీ, అదేవిధంగా మరింత ముఖ్యంగా కరుడుగట్టినటువంటి జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ను అప్పగించడం, ఇలాంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తదనంతర దశల్లో ఇవన్నీ చర్చకు వస్తాయి. ప్రస్తుతం మాత్రం సరిహద్దుల్లో ప్రశాంతత ఉండాలి, కాల్పులు జరపకూడదు, ఉగ్రవాదులు భారతదేశంలోకి రాకూడదు, సేనలను ఉపసంహరించుకోవాలి. ఈ మూడు అంశాలకు మాత్రమే పరిమితం అయ్యే అవకాశం ఉందని మిలిటరీ వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. ప్రస్తుతానికి మాత్రం ఈ అంశాలకు మాత్రమే పరిమితమై చర్చలు ప్రారంభమవుతాయి. మీరు అన్నట్టు ప్రసాద్, ఈ మూడు అంశాల గురించి ప్రస్తావిస్తూ కూడా ఖచ్చితమైన డిమాండ్స్ ఏమైనా పెట్టే అవకాశాలు ఉన్నాయా ఈరోజు?
ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఉగ్రవాదులు ఎట్టి పరిస్థితుల్లో చొరబాటును అరికట్టుకోవాలి. అదేవిధంగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించకూడదు. తీవ్రవాదులు ఎవరైతే శిక్షణ పొంది ఇప్పటికీ కూడా ఈ దాడుల్లో తప్పించుకొని పోయినటువంటి పాక్లో ఉన్నటువంటి తీవ్రవాదులను భారత్లోకి ప్రవేశించే దుస్సాహసానికి పాల్పడొద్దన్న అంశాన్ని చాలా గట్టిగా చెప్పేందుకు అవకాశం ఉంది. ఇప్పటికే పూర్తి స్థాయిలో ఒక భారత్ ప్రజలంతా భారతదేశం అంతా కూడా పెద్ద ఎత్తున ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన అంశాన్ని కూడా ప్రస్తావించి ఆ మేరకు తదనంతరం ఎలాంటి పొరపాటు జరిగినా కానీ దానికి భారీ మూల్యం చెల్లించుకునే అవకాశం ఉందన్న అంశాన్ని కూడా ఈ చర్చలో భారత్ డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ రాజీవ్ ఘాయ్ చాలా స్పష్టంగా చెప్పే అవకాశం ఉంది. ఆ మేరకు పాక్ ఇప్పటికే పూర్తి స్థాయిలో భీతిల్లిపోయింది. భారత్తో చేసినటువంటి వైమానిక దాడులు కానీ అదేవిధంగా తదనంతరం చేసినటువంటి ప్రతి దాడుల్లో కానీ పూర్తి స్థాయిలో భారత యొక్క శక్తి సామర్థ్యాలను అదేవిధంగా సైనిక పాఠవాన్ని గుర్తించింది. ఆ మేరకు భీతిల్లిపోయింది. కాబట్టి పాక్ ఆ మేరకు సాహసం చేసేందుకు ఏమాత్రం కూడా ప్రయత్నం చేయదన్న ఒక అభిప్రాయం ఉన్నప్పటికీ కూడా అతి జాగ్రత్తగా మనం భారతదేశం పాక్కు ఈ ప్రతిపాదన చేసే అవకాశం ఉంది. పాక్ను ఎట్టి పరిస్థితుల్లో కట్టడి చేయాలన్నదే ఈ అవకాశాన్ని మనం అడ్వాంటేజ్గా తీసుకుని చాలా సమర్థవంతంగా దీన్ని అమలు చేసేందుకు ప్రయత్నం చేయాలని చెప్పి భారత ప్రభుత్వం ఆలోచిస్తుంది. అంతర్జాతీయంగా కూడా మద్దతు కూడా ఉంది. కాబట్టి ఆ మేరకు పాక్ను కట్టడి చేయడం సులభం అన్న అంశాన్ని కూడా చాలా స్పష్టంగా భారత్ ఈ ప్రతిపాదన చేసే అవకాశం ఉంది. అయితే ప్రసాద్, ఇప్పుడు భవిష్యత్తు కార్యాచరణ అంటే కాల్పుల విరమణ కొనసాగింపు కావచ్చు, లేకపోతే కొన్ని డిమాండ్స్ పర్టికులర్గా పెట్టడం కావచ్చు, ఇవన్నీ చేస్తూనే ఇప్పటిదాకా జరిగిన ఘటనలకు సంబంధించి అంటే కాల్పుల విరమణ ఉల్లంఘన మొన్న అనుకున్న తర్వాత కేవలం 3 గంటల్లోనే మళ్ళీ కాల్పుల విరమణ ఉల్లంఘన జరిగింది. అనేక డ్రోన్లు భారతదేశం పైన దాడి చేయడం జరిగింది. సో వీటన్నింటికీ ఖచ్చితంగా ఈ సమావేశంలో పాక్ నుంచి సమాధానం రాబట్టాల్సిందే అని ఏమన్నా పట్టుబట్టే అవకాశాలు ఉన్నాయా? ఇదంతా భారతదేశానికి తెలుసు. ఒక దేశంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు, సైనిక రాజ్యం వెళ్తున్నటువంటి పాకిస్తాన్లో ఏ రకంగా తన ఫేస్ సేవింగ్ చేసుకోవటానికి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించేందుకు ఆ మాత్రం దాడులు చేయకపోతే పాక్ సైన్యం పూర్తిగా మోకాళ్ల మీద ఉండిపోయిందన్న ఒక అభిప్రాయం కలగజేయకుండా ఉండేందుకు మాత్రమే ఆ రకంగా కొద్దిపాటి దాడులు చేశారన్నది భారత్ మిలిటరీ వర్గాలు వేస్తున్నటువంటి అంచనా. కాబట్టి కేవలం తన యొక్క ఓటమిని కప్పిపుచ్చుకునేందుకు అదేవిధంగా ఆ మాత్రం దాడులు చేసి ఏదో భయపెట్టే ప్రయత్నం చేసింది, ఇంకా దూకుడుగా ఉన్నామనే అభిప్రాయం కలగజేసే ప్రయత్నం చేసింది. కానీ అప్పటికే పాకిస్తాన్ సైన్యం పూర్తిగా భీతిల్లిపోయింది. ఆ మేరకు ఏమాత్రం కూడా చేష్టలుడికిపోయి చూస్తూ ఉండిపోయే పరిస్థితి పాకిస్తాన్కు ఉంది. కాబట్టి మరింత దూకుడుగా వ్యవహరించే సత్తా కానీ శక్తి కానీ పాకిస్తాన్కి ఏమాత్రం కూడా లేదు. దీన్ని గ్రహించిన తర్వాతనే పాకిస్తాన్ జాతీయ భద్రతా సలహాదారు ఆ మేరకు భారత జాతీయ భద్రతా సలహాదారుతో సంప్రదింపుల ప్రక్రియను ప్రారంభిద్దాం, శాంతి నెలకొల్పుదాం, చర్చలు ప్రారంభించాదని చెప్పి డైరెక్టర్ జనరల్ పాకిస్తాన్ మిలిటరీ ఆపరేషన్స్ కూడా ప్రతిపాదన చేయడం జరిగింది. ఈ రకంగా ప్రతిపాదనలు చేయడానికి కారణం భారత శక్తిని అంచనా వేసుకొని ఆ మేరకు ఏ మేరకు భారత్ శక్తి సామర్థ్యాలు ఉందో ఏ మేరకు పాకిస్తాన్ను తుత్తినీలు చేసే అవకాశం ఉందన్నది అంచనా వేసుకున్న తర్వాతనే చర్చలకు రావడం జరిగింది. కాల్పుల విరమణను మనం ఆమోదిద్దాము, ఆ మేరకు అమలు చేద్దామని ఒక ప్రతిపాదన చేయడం జరిగింది. కాబట్టి భారత్ చేసినటువంటి ఈ దాడి ఖచ్చితంగా పాకిస్తాన్కు ఒక గుణపాఠం లాంటిది. ఇక ఏమాత్రం కూడా దుస్సాహసం చేసే అవకాశం భారత్కు ఉన్నప్పటికీ కూడా అప్రమత్తంగా ఉండాలని చెబుతూనే ఆ మేరకు అతి జాగ్రత్తగా అనేక అంశాలను కూడా పరిగణలో తీసుకొని పాకిస్తాన్ కట్టడి చేసేందుకు ప్రయత్నం చేస్తుంది. ఇటు అంతర్జాతీయంగా ఒత్తిడి కానీ అదేవిధంగా దేశీయంగా ఉన్నటువంటి సైనిక పాఠవాన్ని ప్రదర్శించడం ద్వారా కానీ అదేవిధంగా పాకిస్తాన్లో ఉన్నటువంటి అంతర్గతంగా ఉన్నటువంటి సమస్యలు ఇవన్నీ కూడా పాకిస్తాన్ పట్టి పీడిస్తున్నటువంటి సమస్యలు. కాబట్టి వీటన్నిటినీ అవగాహనతోనే ఉండి భారత్ చాలా సంయమనం పాటించింది. మరొకసారి హెచ్చరికలు జారీ చేసింది. కాల్పులు జరపకూడదు, కాల్పులు జరిపితే తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి కూడా హెచ్చరికలు జారీ చేయడం, అదేవిధంగా ఇక నుంచి కాల్పులు జరపకూడదని ఆదివారం కూడా చాలా స్పష్టంగా పాకిస్తాన్కు సందేశం పంపించడం జరిగింది. ఈ రకంగా పాకిస్తాన్ కూడా చర్చలు జరిపి ఆ మేరకు కాల్పుల అవగాహనకు వచ్చి ఆ మేరకు కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమలు చేసేందుకు ముందుకొచ్చే అవకాశం ఉంది. ఆ మేరకు తదనంతరం కూడా చర్చలు జరిగి పాకిస్తాన్ పూర్తి స్థాయిలో భారత్తో కొంతమేరకు సర్దుబాటు చేసుకుని సాహిత్య కుదుర్చుకునే అవకాశం కూడా తెలిసింది. తదనంతరం చాలా కీలకమైన సమస్యలు కూడా చర్చకు వచ్చి ఆ మేరకు పాకిస్తాన్కు ఒక ఊరట కలిగించే రీతిలో కొన్ని ఆంక్షలను ఎత్తివేసేందుకు కూడా అవకాశం ఉన్నట్టుగా భారత వర్గాల నుంచి అంత సమాచారం తెలిసింది. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో సింధు జలాల వినియోగం లేకపోయినట్టయితే పాకిస్తాన్ పూర్తిగా ఎడారయ్యే అవకాశం ఉంది. ఆ మేరకు గొంతెండిపోయి పాకిస్తాన్
పూర్తి స్థాయిలో క్షీణించిపోయే అవకాశం ఉంది. కాబట్టి దీనన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకునే పాకిస్తాను చర్చలకు ఆ మేరకు చర్చలకు ప్రారంభించేందుకు ముందుకొచ్చింది. ఆ మేరకు భారత్ కూడా చర్చలు ప్రారంభించి తొలి దశ ఈరోజు కేవలం ప్రారంభమైనటువంటి తొలి దశలో కేవలం కాల్పుల విరమణ, సైనిక బలగాలను ఉపసంహరణ, ఉగ్రవాదులు చొరబాట్లు భారతదేశంలో రాకుండా కట్టడి చేసుకోవటం, పాకిస్తాన్ను ఖచ్చితంగా ఈ ప్రతిపాదన చేసి ఆ మేరకు ఒక అవగాహనకు వచ్చే అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ ప్రసాద్.